సదృశం చేష్టతే శస్యాః ప్రకృతిజాజ్ఞవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి నిగ్రహ కిం కరిష్యతి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవాన్ అపి అంటే జ్ఞానవంతుడైనని, స్వస్యాః అంటే తన యొక్కని, ప్రకృతే అంటే ప్రకృతికి అంటే స్వభావం, సదృశం అంటే అనుగుణముగానే అని, చేష్టతే ప్రవర్తించున్నాడు, భూతాని అంటే ప్రాణులు, ప్రకృతి అంటే తమ స్వభావమును అంటే ప్రకృతిని, యాంతి అంటే అనుసరించి నిగ్రహ అంటే మీకు నిరోధము, అదేవిధంగా కిం కరిష్యతి అంటే ఏమి చేయగలడు. దీనికి 33వ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, జ్ఞానవంతుడైనను అంటే శాస్త్ర పాండిత్యము లేక లౌకిక జ్ఞానము కలవాడైన తన ప్రకృతికి జన్మాంతర సంస్కారము వలన కలిగి స్వభావమునకు అనుగుణముగానే ప్రవర్తించున్నాడు. ప్రాణులు తమ ప్రకృతిని అనుసరించియే నడుస్తున్నాయి కావున ఇక నిగ్రహ మేము చేయగలదు.